డిజిటల్ చెల్లింపులలో భారతదేశం ముందంజలో ఉంది. మా జట్టు పోటీలో ముందంజలో ఉంది. ఆ కంపెనీ ఏఐ టూల్స్ అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ను ఉపయోగిస్తాం. అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందంజలో ఉండడం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ప్లస్ నౌన్ ఆర్ జెరండ్. డిజిటల్ చెల్లింపులలో భారతదేశం ముందంజలో ఉంది. డిజిటల్ చెల్లింపులలో భారతదేశం ముందంజలో ఉంది. ఇండియా ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్. ఇండియా ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్. అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందంజలో ఉండడం. ఇండియా ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ అంటే డిజిటల్ చెల్లింపులలో భారతదేశం ముందంజలో ఉంది. ఆ కంపెనీ ఏఐ టూల్స్ అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంది. ఆ కంపెనీ ఏఐ టూల్స్ అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంది. దట్ కంపెనీ ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డెవలపింగ్ ఏఐ టూల్స్. దట్ కంపెనీ ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డెవలపింగ్ ఏఐ టూల్స్. మా పాఠశాల నాణ్యమైన విద్యను అందించడంలో ముందంజలో ఉంది. మా పాఠశాల నాణ్యమైన విద్యను అందించడంలో ముందంజలో ఉంది. అవర్ స్కూల్ ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అవర్ స్కూల్ ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మా జట్టు పోటీలో ముందంజలో ఉంది. మా జట్టు పోటీలో ముందంజలో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.